హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకొచ్చేసి ఐడీబీఐ బ్యాంక్ నుంచి చాలా మంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇదొచ్చేసి మనకేంటంటే ఐడీబీఐ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్. ఇందులో మనకి కరెంట్ ఓపెనింగ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మనకి చూడండి రిక్రూట్‌మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ అని చెప్పేసి ఉంది కదా! దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్‌లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇచ్చానండి. అది చూసి మీరు నాకు కాల్ చేయొచ్చు. ఇందులో మనకేంటంటే మీ ఓన్ స్టేట్‌లోనే, మీ ఓన్ సిటీలోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా వస్తుంది. చూడండి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఎన్ని సెంటర్స్ అయితే ఇచ్చారో ఇక్కడ కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఓకేనా? ఇవి మనకి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించింది. అలాగే మనకి తెలంగాణ స్టేట్ నుండి కూడా మనకైతే ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఓకేనా? ఇవన్నీ కూడా మనకేంటంటే హైదరాబాద్, తెలంగాణలో ఉన్న సిటీస్ అండి. ఓకేనా? ఈ మెయిన్ సిటీస్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకి మెయిన్ సిటీస్ ఏదైతే ఉన్నాయో అన్నిటి నుంచి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాము. ఇదొచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 3-2025-26 అండి. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కోసం వీళ్ళైతే రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్ అండి. ఎటువంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ మీరేం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. పాన్ ఇండియా బేసిక్స్ ప్రకారంగా వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎవ్వరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబుల్ అండి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే చూడండి ఇన్ కేస్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఓన్లీ ది లేటెస్ట్ వ్యాలిడ్ కంప్లీటెడ్. ఓకేనా? ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టడానికి లేదు. వీళ్ళు ఒక పోస్ట్‌కే రిక్రూట్ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌కే కాబట్టి మీరు ఒక మెయిల్ ఐడీ, ఒక ఫోన్ నంబర్‌తో ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. ఓకేనా? మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టకూడదు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు చేసిన లైక్ వల్ల ఏంటంటే ఇట్లాంటి నోటిఫికేషన్‌లు మరిన్ని చేయడానికి నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ మనకి స్టార్టింగ్‌లోనే చెప్పాను. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కోసం వీళ్ళైతే రిక్రూట్ అయితే చేస్తున్నారన్నమాట. మనకి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. 676 అండి. 676 వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయి. కేటగిరీ వైస్‌గా డివైడ్ చేసి ఇచ్చారు. ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 271, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 140, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 74, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 124, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 67 పోస్టులు అయితే ఉన్నాయండి. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా మనకి డివైడ్ చేసి చాలా క్లియర్‌గా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇయన్నీ కూడా చూడండి మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దాని ప్రకారంగా మీరు ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యేవాళ్ళు అందరూ కూడా ఓపెన్ కేటగిరీకి ప్రిపేర్ అయ్యేటట్టు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? రిజర్వేషన్‌కి కాకుండా. అప్పుడు మీకు మీ కేటగిరీలో మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మే 1 అండి. ఈ డేట్స్ లోపు మీకు ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా కంప్లీట్ అవ్వాలి. అలాగే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 8థ్ మే నుంచి 20 మే వరకే టైం ఉంటుంది. ఈ 12 డేస్‌లోనే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అన్ని నోటిఫికేషన్ లాగా ఒక 1 మంత్, 1 ½ మంత్ అలాగా మీకు టైం అయితే ఉండదు. ఓన్లీ 12 డేస్. ఓకేనా? ఈ 12 రోజుల్లోనే మీరు అప్లై చేసుకోవాలి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేసి చెప్పండి. ఓకేనా? మే 20 మనకి లాస్ట్ డేట్. ఈ డేట్స్ లోపు మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి ఎగ్జామ్ కూడా ఎప్పుడు కండక్ట్ చేస్తారో ఎగ్జాక్ట్ డేట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. జూన్ 8న సండే అండి. మనకి జూన్ 8 సండే పడింది. ఆ సండేన మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సింగిల్ సీబీటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? సింగిల్ సీబీటీ టెస్ట్ జూన్ 8న మనకైతే కండక్ట్ చేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మే 1 లోపు కంప్లీట్ అయ్యి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమమ్ వచ్చేసి 20 ఇయర్స్ అండి. మాక్సిమం 25 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అన్ని వర్తిస్తాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే డిగ్రీ ఎనీ డిగ్రీ అని బీఎస్సీ, బీకామ్, బీఏ, బీఈ, బీటెక్ ఓకేనా? ఎనీ బ్రాంచ్‌తో సంబంధం లేదు. డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఓకేనా? బీఫార్మసీ, సీఏ, చార్టర్డ్ అకౌంట్స్ అందరూ కూడా ఓకేనా? డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అండి. అప్లై చేసుకోవచ్చు. మీకేంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది మీకు వచ్చుండాలన్నమాట. ఓకేనా? కంప్యూటర్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్ వీటిల మీద కొద్దిగా షార్ట్ కట్ కీస్ ఉంటాయి కదా! వాటి మీద.
అలాగే మీకు శాలరీ చూసుకున్నట్టయితే మనకి సీటీసీ ఇచ్చారన్నమాట. అంటే పర్ ఇయర్ శాలరీ వచ్చేసి మీకు 6.14 లాక్స్ నుంచి 6.50 లాక్స్ వరకు మీకు ఇచ్చే శాలరీ రేట్. అంటే ఇక్కడ 6,50,000ని డివైడెడ్ బై 12 చేయండి. ఓకేనా. ఇప్పుడు పోనీ 6 లక్షలే అనుకున్నట్టయితే డివైడ్ బై 12 చేస్తే మీకు ఇంచుమించు 50,000 పైనే మీకు శాలరీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఇయర్లీ ఇంక్రిమెంట్స్ కూడా మీకు ఉంటాయండి. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి ఓటీ అంటే ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్. ఓకేనా. ఇది ప్రతి దానికి ఉంటుంది. ఇందులో భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనా. నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. రీజనింగ్ అని, ఇంగ్లీష్ అని, యాప్టిట్యూడ్ అని, అలాగే జనరల్ అవేర్నెస్ వీటి మీద నుంచి మీకు ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ టోటల్‌గా మీకు వచ్చేసి 200 క్వెషన్స్ వస్తాయి. 200 మార్క్స్ అండి. మీకు ఎన్ని మినిట్స్ డ్యూరేషన్ టైం అవుతుంది. ఈచ్ సబ్జెక్ట్‌కి మీకు టైం అయితే ఉంటుంది. ఓకేనా. ఈ టైంలోపు ఈ క్వెషన్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే నెక్స్ట్ సబ్జెక్ట్‌కి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మీకు ఈ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంటుంది ఈ టెస్ట్ అనేది. మీరు ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. హిందీ కావాలంటే హిందీ సెలెక్ట్ చేసుకోండి. అలాగే 1/4 నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారండి. మినిమమ్ 50% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళు 45% అంటే 45 మార్క్స్ తెచ్చుకున్నట్టయితే వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టే. ఓకేనా. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హౌ టు అప్లై, ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. మే 8 నుంచి మే 20 వరకే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తోనే కమ్యూనికేట్ అయితే చేస్తారు. ఫోటో, థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అనెక్సా 1లో క్లియర్‌గా గైడెన్స్ ఇచ్చాము అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఇది మనకి ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్. ఈ పారాగ్రాఫ్ అనేది A4 షీట్‌లో మీ ఓన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌లో రాయాలి. ఓకేనా. అప్లికేషన్ ప్రాసెస్ ఇదంతా ఒకసారి మీరు చదవండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే నన్ను అడగండి. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్‌లో కేటగిరీ ఇస్తారో ఆ కేటగిరీని మాత్రం మీరు చేంజ్ చేసే అవకాశం అయితే లేదు. న్యూగా రిజిస్టర్ అవ్వాలి. ప్రతి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ₹250 అనేది అప్లికేషన్ ఫీజ్ అండి. అండ్ నెక్స్ట్ ఆల్ అదర్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 1050 అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. ఈ రిసిప్ట్ వస్తుంది. ఆ ఈ రిసిప్ట్ అనేది మీరు ప్రింట్‌ఔట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫర్దర్ మీకు ఈ పర్సనల్ ఇంటర్వ్యూ వెళ్తుంటారు కదా అక్కడికి యూజ్ అవుతుంది మీకు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చేసి ఏజ్ ఏదైతే 10th క్లాస్ అండ్ ఇంటర్ మీద సర్టిఫికేట్ మీద ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళైతే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు మీ ఏజ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనెక్సా 2లో ఇచ్చారు. అది మీకు స్టార్టింగ్‌లోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనెక్సా 2కి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఎగ్జామ్ అనేది జూన్ 8న అయితే కండక్ట్ చేస్తారండి. మీరు చాలా బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ మెడికల్ టెస్ట్‌లు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటారు. ప్రతి ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేసేదే అది. నెక్స్ట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ అండి. ఆన్‌లైన్‌లో మీకు ఈ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా వస్తుంది, మీకు టైం అనేది ఎలా అలాట్ చేస్తారు ఈచ్ సబ్జెక్ట్‌కి అవన్నీ కూడా మీ యొక్క అవగాహన కోసం వీరైతే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు అదేంటంటే మీ మెయిల్ ఐడీకే ఈ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ ద్వారా మీరైతే ఈ యొక్క ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. గైడ్‌లైన్స్ ఫర్ స్కానింగ్, అప్‌లోడింగ్ అండ్ డాక్యుమెంట్స్ ఓకేనా. ఇవన్నీ కూడా గైడ్‌లైన్స్ ఒకసారి మీరు చదవండి. ఎంత సైజ్ ఉండాలి ఏంటి అని. దాన్ని బట్టి మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అనెక్సా 2లో చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసి ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, నెక్స్ట్ విజయనగరం. ఇక్కడ వరకే మనకైతే ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఇంపార్టెంట్ సిటీస్‌లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. అలాగే మనకి ఇక్కడ తమిళనాడు, హైదరాబాద్, ఇక్కడ చూడండి తెలంగాణ నుంచి చూసుకున్నట్టయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఓకేనా. ఇవి మనకి తెలంగాణకు సంబంధించి ఏపీ, తెలంగాణ వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు దగ్గరలో ఉన్న సిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా. ఇది మనకి ఐడీబీఐ బ్యాంక్ యొక్క నోటిఫికేషన్ అండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది.